మహిళా జడ్జిలు కఠినంగా వ్యవహరించాలి. న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు తప్పట్లేదు. జస్టిస్ హిమా కోహ్లీ అధికార పరిధిని ఎందుకు పరిమితం చేసిండ్రు? చైల్డ్ ఫ్యామిలీ కోర్టులు మహిళా జడ్జిలే నిర్వహించాలా? బెంచ్ ఏర్పాటులో లింగ వివక్ష హేయమైన చర్య. కేసులు చూసి తీర్పు ఇవ్వాలి, ముఖాలు చూసి కాదు. జడ్జిలు కూడా మనుషులే, తప్పులు చేయడం సహజమని వ్యాఖ్య. సో ఒక హైకోర్టు స్థాయి జడ్జ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో చాలా ఘాటైన విశ్లేషణ ఆమె చేయడం జరిగింది. ఇది మనకి ఏడుంది పేపరు, మహిళా జడ్జిలు కూడా కఠినంగా ఉండాలి. న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు తప్పట్లేదట. జ్యుడిషియరీ సిస్టంలోనూ మహిళా జడ్జిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు. ఇక నుంచి మహిళా న్యాయమూర్తులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 1980 కాలంలో జడ్జిలు అయ్యేందుకు మహిళలు చాలా కష్టపడేవారు. సుప్రీంకోర్టు హిస్టరీలో 9వ మహిళా న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు హిస్టరీలోనే 9వ మహిళా న్యాయమూర్తట. 9 నెంబర్. ఇటీవల పదవీ విరమణ పొందారు. అంతకుముందు ఢిల్లీ హైకోర్టులో మొదటి మహిళా జడ్జిగా ఆమె సేవలందించారు. న్యాయ వ్యవస్థలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిమా కోహ్లీ సంచలన కమెంట్స్ చేశారు. జ్యుడిషియరీ సిస్టంలో నేను చాలా ఏండ్ల పాటుగా సేవలు అందించాను. సాటి మహిళా జడ్జిల మాదిరి నేను కూడా ఇబ్బందులు పడ్డాను. వాళ్ళ హక్కులపైన గలం వినిపించాను. ఎన్నో చరిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామురాలయ్యాను. అయినప్పటికీ మహిళా న్యాయమూర్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా కుటుంబం, పిల్లలను మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి అని జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు. క్రిమినల్ కేసుల విచారణలో ఇబ్బంది పడుతున్నారు. ఫ్యామిలీ, చైల్డ్ వెల్ఫేర్ కోర్టులను మహిళా జడ్జిలు ఎందుకు నడిపించాలి అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. మహిళా న్యాయమూర్తుల సేవలు ఇతర రంగాల్లో ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? అధికార పరిధిని ఎందుకు పెంచట్లేదు? బెంచ్ ఏర్పాటులో కూడా మహిళలపైన వివక్ష కొనసాగుతున్నది. జ్యుడిషియరీ సిస్టంలో లింగ వివక్ష అన్నది హేయమైంది. తొలితరం జడ్జిలకు ఆఫీసులు, సరైన సౌలతులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అతి కొద్ది మంది మహిళలే న్యాయవాద వృత్తిని ఎంచుకుంటున్నారు. జ్యుడిషియల్ అధికారులు బెంచ్లోకి వెళ్ళడం సులభమే, కానీ మహిళా అడ్వకేట్లు మాత్రం బార్ నుంచి బెంచ్కు వెళ్ళడం చాలా కష్టం. జడ్జిగా పనిచేసినప్పుడు కొలీగ్స్ నుంచి నాకు ఎలాంటి సమస్యలు రాలేదు. సీనియర్ల నుంచి మద్దతు లభించింది అని హిమా కోహ్లీ చెప్పారు. జడ్జిలు మనస్సాక్షిని మాత్రమే వింటారు. ప్రజలు సుప్రీంకోర్టుపై నమ్మకం ఉంచాలని తెలిపారు. కోర్టులో మాత్రం గీత దాటొద్దు. జడ్జిలు కూడా మనుషులే, కొన్నిసార్లు తప్పులు చేయడం సహజమే అని జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు. వర్చువల్ హియరింగ్ ద్వారా కేసులు వినడంతో న్యాయం నేరుగా సామాన్యులకు చేరుతున్నది. అందరూ సమానమే అనే ఆలోచన ప్రతి జడ్జిలో ఉండాలి. బయట ఎవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నా కోర్టులో మాత్రం గీత దాటొద్దు. మ్యూచువల్ రిలేషన్స్ అనేవి పనికి అడ్డు రాకూడదు. జడ్జిలంతా కేసు మెరిట్నే చూడాలి, ఫేసులు చూడొద్దు. ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రతి జడ్జి తెలుసుకుంటూ ఉండాలి. ప్రపంచంతో డిస్కనెక్ట్ అయి ఉండొద్దు. సాధారణ ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. జడ్జిలు సోషల్ మీడియాలో లేనప్పటికీ ఏం జరుగుతుందో ఆన్లైన్లో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం అని జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు. యంగ్ లాయర్లంతా ఫ్రీ టైంలో క్యాంటీన్లలో కూర్చోకుండా కోర్టులు, లైబ్రరీల్లో టైం స్పెండ్ చేయాలి. సో ఆమె రాబోయే న్యాయవాదులకి, న్యాయమూర్తులకి, ముఖ్యంగా కోర్టులో జరుగుతున్న వాటి మీద అద్భుతమైన విశ్లేషణ చేయడం జరిగింది. జ్యుడిషియరీ సిస్టంలో కూడా లింగ వివక్ష ఉన్నదట. అంటే అక్కడ కూడా మహిళలని వేరుగా చూస్తున్నారనమాట.